మనం ఈరోజు జీడిపప్పు ఉప్మా చేసుకుందాం. అల్లం వేసి జీడిపప్పు ఉప్మా చేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పెట్టుకున్నాము. పెట్టినాము. పల్లీలు, శనగపప్పు, మినపప్పు, మనకు ఒక నిమ్మకాయ కావాలి, అల్లం ముక్క కావాలి, క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ఇక మనం దీనికి పోపు వేసుకుందాం. ఆయిల్ పోసినాము, 3 చెంచాలు వేసినాము ఆయిల్. ఇది కాగినాక మనం ఆవాలు, జీలకర్ర వేస్తాం. ఆయిల్ కాగింది, ఫస్ట్ పల్లీలు వేస్తాము. పల్లీలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, మాడిపోతాయి మనకు. మిరపకాయలు వేస్తాము. మిరపకాయలు, ఉల్లిగడ్డలు చిన్ననే పెట్టాలి, సిమ్లోనే పెట్టాలి. మనము స్టవ్ పెద్ద పెడితే పల్లీలు, శనగపప్పు అన్నీ మాడిపోతాయి. చిన్నవి పెట్టి కలపాలి. ఒక గ్లాసు రవ్వతోనే చేసుకుందాము. ఇది రైస్ కుక్కర్ గ్లాసు, ఇది లావు రవ్వ. మనకు సన్నది బాంబే రవ్వ అంటేనేమో 1కి 2 పోసుకోవాలి నీళ్ళు, కరెక్ట్ కొలత వస్తుంది. మనం ఇది మంచిగా ఉడకాలి అంటేనేమో లావు రవ్వ కదా, దీనికి 1కి 2.5 పోసుకోవాలి. ఉల్లిగడ్డలు ఇట్లా కొంచెం మనకు వైట్ కలర్ ఉంటాయి, కోసిన వెంటనే కొంచెం వైట్ కలర్ ఉంటాయి కదా, అది పోయి కొంచెం ఇట్లా ఏగినట్టుగా ఉండాలి. ఈ ఉల్లిగడ్డలు ఇట్లా అయినప్పుడు వేసుకుంటే మనకు ఉప్మా మంచిగా ఉంటుంది. ఉల్లిగడ్డలు ఏగక ముందు వేసుకుంటే ఉప్మా టేస్ట్ ఉండదు. ఈ ఉల్లిగడ్డలతోనే వస్తుంది టేస్ట్ మనకు ఉప్మా. ఈ ఉల్లిగడ్డలు మంచిగా వేయాలనుకో, నూనెలో మంచిగా ఆగితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాము. మనం 1 గ్లాసు కదా, 2.5. 1, 2, 2.5. లావు రవ్వ అయితేనే మనం 2.5 పోసుకోవాలి, సన్న రవ్వ అయితే 2. ఇప్పుడు దీంట్లోకి మనము అల్లము తురుముదాము. అల్లం తురిమేస్తాము. ఇట్లా పొట్టున్నా సరే ఏం కాదు, తురమొచ్చు. పొట్టు గీకి వేయాల్సిన అవసరం ఏం లేదు. మనం కడగాలి, అల్లంని కడిగి మనము పొట్టుతో సహా గీసుకోవచ్చు. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా ఇట్లనే కోవాలి. ఇటు 1 క్యారెట్ వేసుకోవచ్చు. మనకు క్యారెట్ ఎక్కువ కావాలనుకుంటే పెద్ద సైజు 1 క్యారెట్ వేసుకోవచ్చు మనము. ఇప్పుడు వాళ్ళ అల్లం ముక్క మొత్తం వేసినాం. ఇది ఇప్పుడు నీళ్ళల్లో మసులుతుంది. లాస్ట్కు మనము ఉప్మా రవ్వ వేసే ముందర నిమ్మకాయ వేస్తాం. ఇప్పుడు కొంచెం దీంట్లో కొత్తిమీర వేస్తాం. కొంచెం ఇప్పుడు వేస్తాము, మళ్ళీ తర్వాత లాస్ట్కు ఉప్మా అంతా అయిపోయినాక ఉప్పు సగం స్పూన్ వేస్తాము. ఇవి మసిలినాక మనకు రవ్వ వేస్తాం. మనం ఉప్పు దీంతో సగం వేస్తాము, కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు మసలే కదా, మనము రవ్వ వేసేద్దాం. రవ్వ వేసి కలపాలి. రవ్వ వేసినప్పుడు ఇట్లా కలపాలి, లేదంటే ముద్ద కట్టదు. ఇప్పుడు ఇది మంచిగా ఉడుకుతాం. మనం మూసిపెట్టి కొంచెం సిమ్లో పెట్టాలి. ఒక 2 నిమిషాలు మూసిపెట్టాలి. 2 నిమిషాలు మూసిపెడితే అది ఉడికిపోతుంది. కొంచెం సిమ్లో పెడతాం. తర్వాత మూత అవసరం లేదు, ఒక 2 సెకండ్స్ చాలు. ఇవి మనం నిమ్మకాయ వండుతాం. ఉప్మా అంతా అయినాక నిమ్మకాయ వేసి కలుసుకోపోదు, ఇప్పుడు కలుసుకుపోతుంది. సగం నిమ్మకాయ అయిపోయిందా మనము. ఇప్పుడు దీన్ని కలుపుదాం. మనము 1కి లావు రవ్వకు 1, 2 నీళ్ళు పోస్తామనుకోండి, కొంచెం ఉప్మా రవ్వ ఉంటుంది, ఉడకదు. మనం 1కి 2.5 పోస్తే మెత్తగా మంచిగా ఉడుకుతుంది. దీనిలో టమాటా కూడా వేసుకోవచ్చు. మనం అవసరం అనుకుంటే, మనకు టమాటా కావాలి అనుకుంటే టమాటా కూడా పోరింపులనే వేసుకోవాలి. అట్లా కూడా బాగుంటుంది. టమాటా వేసుకున్నా బాగుంటుంది. టమాటా వేసుకుంటే మనం నిమ్మకాయ పిండుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ కొంచెం పెద్ద పెడతాం. ఇప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు, అది ఉడికిపోతుంది. ఇప్పుడు
ఇప్పుడు ఉడికింది. దీంతో మనము 3 స్పూన్ల నూనె పోసినాము. దీంతో కరెక్ట్ 3 స్పూన్ల నూనె అయితే కరెక్ట్ సరిపోతుంది. తక్కువ కూడా పోసి చేసుకోవచ్చు, కాకపోతే మాడిపోతుంది అంతే. దీనిలో ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తాము. అవుతుంది కదా, కొంచెం నెయ్యి వేస్తాం. చిన్న స్పూన్తో ఇంత నెయ్యి వేస్తాం. లెక్క కరెక్ట్గా ఇంత. దీన్ని కలుపుతాం. ఇది పర్ఫెక్ట్ ఉడికింది ఇప్పుడు ఉప్మా. మనకు వాటర్ ఏం లేదు చూడండి, మొత్తము ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేస్తాం. మిగతాది కొత్తిమీర వేస్తాం. కొత్తిమీర వేయించి 4-5 వేయించి దీనిలో వేస్తాం. ఇప్పుడు ఉప్మాలో వేస్తాం. కాజులను మనం నెయ్యి వేసుకొని కొంచెం ఇట్లా లైట్గా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ అంటే పూర్తిగా బ్రౌన్ కాదు, ఈ వైట్నెస్ పోయి కొంచెం కలర్ మారే వరకు వేసుకోవాలి. వేగింది ఇది. ఇప్పుడు ఇది మనం ఉప్మాలో వేసిద్దాము. ఇది వేస్తాం. ఉప్మా రెడీ అయింది.